అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త చుట్టాలు చూస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకు కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్టకు కట్టిన దారం ముక్క అంత లేరు. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పిందనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతిని ఎలా అయినా బుక్ చేయాలి. ఎలా? చ్చ! అయ్యో, నాన్న వచ్చేస్తారే. నాన్న వస్తున్నారు. ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమీ లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా, వజ్రం రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా ఏంటిది? వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు. అబ్బే, నాకేం తెలియదు బాబు. అయ్యో, అసలు అది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తా నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? ఒరేయ్ సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాట్లాడా, మన బాలలో బాల మేధావి నువ్వే నసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేశాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ?
ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత 7 ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా, ఇచ్చేరా. తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ, మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. అవతల ఇంకో పార్టీ 8 ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పొగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది అటు చూడు. అమ్మని అమ్మ. మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందువే. మిస్టర్ మొగాల్స్, వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది. ఇంకొక 5 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది. అందుకే ఎవడింటికి ఆడెళ్ళి భోగమెల మాయించుకోండి, ఓకేనా? ఎంజాయ్. అమ్మా మహాతల్లులు, మీ ఇంటికి యజమాని కావాలన్నా, మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంటుకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ దరిద్ర మొహలను చూస్తే ఫోన్ పగలకుండా ఉంటుందా? వదిలేవి. ఆగు, ఎవరి వాళ్ళు? లిలీ, చైత్ర పరిగెత్తు. Oh my God! లిలీ
ఏంట్రా నా కూతురు అమ్ముడు పడ్డావు? అబ్బో నీ కూతురు పెద్ద ఫిగర్ మరి. పళ్ళు రాలిపోతాయ్యా అదోవా. నీ సంగతి ఇక్కడ కాదురా, నీ బాబు దగ్గర తేలుస్తా. పదండమ్మా. ఊరుకుంటుంటే మరీ పేటరేగిపోతున్నాడు. ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది అనమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి ఏంటండి ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని పద అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా. ఇప్పుడు ఎలా తను చూసేది? తెలుగమ్మ బుజ్జి. 1 2 3. మంట మంట మంట. ఇక్కడ అల్లుడు ఉన్నాడేంట్రా? అరే మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావిడేంట్రా? మంట మంట మంట. ఎవరైనా తలుపు తీయండి. తలుపు తీయండి. మంటలు మంటలు. ఏం చూస్తున్నావు? ముందు మంటలు ఆర్పు. తగలబడిపోతుంది. రాబరా అవనా అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా. మరే సీనా మజాక. సచ్చినుడా. థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉంటే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నా. అవును మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అంటుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పనేట్రా సీనిగా. యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా? బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదనండి. అబ్బో ఈ అల్లుడు ఏంటారు నాయన. అమ్మో కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా? తడిసిపోతుందిరా బావ, ఇంకా ఆపేస్తావురా. ఒరే మామ, ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా? ఇలా పక్కుడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం,
ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా. ఇప్పుడు మాత్రం పనికొస్తాను అనుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అంత రిస్క్ అమ్మో, అన్ని ఫెసిలిటీస్ వద్దులేరా బాబు. పడుకో పడుకో. అమ్మా. ఇంకా నావలు కదరా కోరికల్ని పూజలు మాగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా. నువ్వెక్కడ దొరికావురా నాయనా మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు. తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది. అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా డైరెక్షన్ తెలివితేటలేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా. రేయ్, ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా. హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా. పెర్ఫార్మెన్స్ దోలు తీర్చేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 అరే నువ్వు రారా. మావా, బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్, 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 ఓయ్. ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్ చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, ఏమైంది? మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా. కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నా మేము ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆట అనుకున్నావా ఏంటి? ఓయ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్. నువ్వు చెప్పిందంటే ఇది చేస్తానండి ఇక్కడ. రైట్. అందుకే కెమెరా లేకుండా షూటింగ్ వద్దంటే వినవు కదమ్మా. అల్లుడు ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా, కొత్తగా మొదలెట్టాను. ఇప్పుడు ఏ కార్డు పెట్టి ఇది దీని అది బాగుంది. నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్లే చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా ఒక రోజంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది.
అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏం twist? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు? అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. తాపేలా మాకు బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసి బా. ఏయ్, అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓయ్ లిల్లీ, ఆగం. పంచర్ షాప్ కా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఏం చేస్తున్నావ్? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బదాలడు సూపర్ మామ. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా, నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలని ఎందుకు? పద. మహతలు తేల్తాయి కానీ ఆలోచనలు రావు బావా. ఒరే రాశిగా, ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. చైత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు కదా. అల్లుడు, వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు అల్లుడు. దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ చదివినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు, మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. రేయ్ ఇట్రా. వస్తే కొడతావు, రాకపోతే చావ కొడతా. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. పద. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? ఊరుకోవే. అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును అవును, మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసిందంటే. ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో, చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీరు చెప్తున్నాను రా, విను. మావా, నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య? మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం.
తిండి ఎంతైనా తినొచ్చు కానీ తాగకూడదు. ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా, మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి, మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? ఏం బాబు, మీరు మందు కొడతారా? అలవాట్లో పొరపాటు అండి. కమోష్ కమోష్ కమోష్. నేను చచ్చిపోతా అల్లుడు. నేను చచ్చిపోతా. నీకు అసలు పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా? మీలాంటి ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది నువ్వు. లేదు బొక్కలేదు. మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట. ముసలాడా యూత్ ఇక్కడ. మావా, నువ్వు ఇప్పటికో 100 పెళ్లి చూపులు చూసుంటావా? అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. ఉండాలనుకో. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరహస్యం చెప్తా, వినుకో. బ్రహ్మరహస్యమా? ఏంటల్లుడు అది? మావా, నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? అల్లుడు మళ్ళీ నన్నేం మడతేయట్లేదు కదా. రే, నిన్న మా గురుగారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారా? అదేరా, నాని మావకు అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుద్దని చెప్పలే? చెప్పాడు, కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను మావా. రేయ్, మీరు నన్ను మరీ మోసేస్తున్నారా? మోసే అంత కటౌటా మావా నీది? అయినా అల్లుడు, ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు? దొరుకుతారా? లిల్లీ. లిల్లీయా? అవును, లిల్లీ. లిల్లీ. రేయ్, కథ ఏంట్రా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది? ఇదే మెయిన్ ట్రాక్. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అదరగొట్టాడు, నువ్వు ఫాలో అయిపోతే. అయినా అల్లుడు, అసలు ఆ లిల్లీ నన్నెందుకు ప్రేమిస్తుంది? అదే మావా మరి లవ్ అంటే. నన్ను ప్రేమించే అమ్మాయి దొరికిందని తెలిసేసరికి నా యువ రక్తం ఆనందంతో ఉరకలేస్తున్నాను. నువ్వు ఇదే ఊపులో ఉండు, ఊపేద్దాం. అల్లుడు, ఈ రోజు నుంచి మీ లిల్లీ అత్తని మీరేం అనకూడదు. ఈ రోజు నుంచి లిల్లీ మన కత్త, అది ఫిక్స్. పదండి. తాగండి రా, తాగండి. ఎవరైనా ఎంతైనా తాగండి. తాగినోడికి తాగినంత. ఒరే రాశిగా, ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీరు కొనిచ్చేవాడు కదా. ఇప్పుడేంట్రా సడన్ గా బీర్స్ చీర్స్? మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేవేంట్రా ఎక్కడన్నా? అదేం కాదు, అరెకరం పొలం కొన్నా మా గురువు గారి దయతో. అరెకరం కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? అంత గురువు గారి దయ. ఎకరం గట్టి కింద అమ్మాను, అరెకరం మెట్టు మీద కొన్నాను. ఏంటమ్మా చిలకరాజా, ఎక్కరు అమ్మి అరెకరం కొన్నావా? మావా, ఇట్లాంటోడే వజ్రాలమ్మి వంకాయలు కొన్నాడంట. యు మీన్ వంకాయ? గురుగారు అంటావు. గురుదక్షిణ ఇచ్చారా మీ గురుగారికి? లేదురా. అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం. ఏమిద్దారా? రే, నీతో అరెకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం. నీతో ఏకరం అమ్మించినందుకు ఆవేశంలో కొట్టాలా లేదా? కొడదాం. మీరు ఏదైనా చెప్పండి, మా గురుగారు ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాడు. అబ్బా, పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు. నీ గురుగారి కళ్యాణం మేము చేస్తాం కదా. చెప్పేది మా నువ్వు అనండి మా, ప్లీజ్ మా పెద్దోడు. గురుగారంటే ఫోన్ ఎత్తట్లేదు. మ్యూట్ లో పెట్టాడా, మూత్రానికి వెళ్ళాడా? ఒరే ఆగండి రా. ఒరే, అంతా నా పద్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది.
అంతా నా పత్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువు గారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పిస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. పత్తేంట్రా? ఆ? అరే పత్తిగా ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? ఆడికి మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం. వెళ్ళి కూర్చోండి. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలి. గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా? రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకి ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం వచనాలు నాయనా? ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నారా నువ్వు? జ్ఞానం ఆ లొంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా. ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో ఉన్నావు, మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఏ దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది, నేను బయలుదేరాలి. అబ్బా! ఒరేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! 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 నా పత్యాపారం, అయ్యో నగలు, బాబు! అమ్మా! అబ్బా! అబ్బో! ఒరేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! ఒరేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. హే, నువ్వా? నేనే. వెర్ ఇస్ లిల్లీ? లిల్లీ లవ్ లో ఉందండి. ఏంటండి, ఈ ఊరు చూపించడానికి లిల్లీయే కావాలా? మేము చూపించలేమా? ఏంటి, మాది ఈ ఊరేనండి, మమ్మల్ని నమ్మొచ్చు, మేము మంచోళ్ళమే. పదండి. ఏయ్, చూసావా, ముందే చెప్పాను కదరా, ఈ పేక ముక్కలకి నామకరణం చేసింది నేనే, మీ జీవితాలు మారేలా దీని జాతకం రాసింది కూడా నేనే. రే ముసలి సచ్చినోడా, ఎందుకు రా ఇలా లాగేశావు? నువ్వు నన్ను అలా అరకలిల్లి బాధపడతాను. ఇక్కడ యూత్. రేయ్, ఎర్రి పప్పలో నన్ను చూస్తారట్రా, ముక్కలేండి. ముందు సోదాపి విషయం చెప్పు. నాకు తెలిసిపోయిందిలే. ఏంట్రా నీకు తెలిసిపోయింది? అది అది నాకు తెలిసిపోయింది. బా షో, మొక్క పడితే కూడా ఆడుతుందివా? ఒరే తింగర్ నాయలా, తిన్నగా చెప్పరా. నా అల్లుడు నాకు చెప్పాడు, నాకంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను నన్ను లవ్ చేస్తున్నా. రేయ్, ఒక్కసారి పోయిందంటే డబల్ త్రిబుల్ గా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. కొంచెం గట్టిగా చెప్పిచావు. వాయిస్ రావట్లా. లవ్ చేస్తున్నావట్టుగా. ఎవడు చెప్పాడ్రా? మా అల్లుడు సీను. అవునా బుజ్జి కన్నా? కొంచెం బెండవు నాన్న. ఏ అందట్లేదా? ముద్దు పెడతావా? పెట్టాలి పెట్టాలిరా, పెట్టాలి. ఇంకో ఆట ఆడరా. ఆడుతుంటే మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. మొక్కల పంచ. ఏయ్, స్టిక్ ఫైట్. చూస్తావా? కోతులొద్దు.
ఊరే ఈ నా మీద పగబట్టేశాడ్రా రే సిరిగా నిన్ను వదలండ్రా ఆగరా రే రే, సిరిగా, అరే, ఆబా! పేకాట పితామహుణ్ణైన నాకు ఇంతటి పరాభవమా? మన సొంతూరులో మనకింత పరాభవమా? అవునరా ప్రేమ అన్నావు దాని బొక్క అన్నావు. అది కొట్టిన దెబ్బలకి ఏ పాటు పని చేస్తుందో ఏ పాటు పని చేయట్లేదో తెలియట్లేదు. అవునా లిల్లీ అత్తని అలా అనకూడదు మా. అత్తా దాని ఈ ఒక్కరోజు ఏంట్రా ప్రతిరోజు మీకు ఇలానే జరుగుద్ది. రేయ్ ఎక్కువ తక్కువ మాట్లాడా అంటే గోదావరిలో కలిపేస్తా అన్న. ఒక్కరా ఒక్క నువ్వు అనుకోవడం తప్పితే ఏమీ చేయలేవు. అక్కడ చెప్పించింది ఎవరు అనుకున్నారా? మా గురువు గారు. నీ అయ్యా పిచ్చి పిచ్చి మందు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు రా. పిచ్చి రేపటి నుంచి అదే జరుగుద్దిరా. ఒక్కొక్కడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయ్యా అయ్యా అంటూ రోడ్ల పంట తిరుగుతారా. మా గురువు గారా మసాక. అల్లుడు నాకెందుకో ఏడు చెప్తుంది అంతా నిజం అనిపిస్తుంది అల్లుడు. నువ్వు అవును మామ కాదు, సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఏమన్నా ఏమమ్మోళ్ళు అంట లిల్లీ అత్త. అత్తేంట్రా దాని బావా నువ్వు చైత్రతో మాట్లాడటం కాదు కదా, అట్లీస్ట్ కలవడం కూడా. అయితే అయితే ఏంటి మీ మామరా మీ మామ మా గురుగారు మీరు చేసి ఇలా కాకుండా ఇంకెలా జరుగుతురా? అల్లుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను అల్లుడు. ఆ స్వామీజీ మామూలుడు కాదు, దేవుడు. అబ్బా కరేష్. నువ్వు ఇంకేం ఆలోచించకు. నీకు ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దనుకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు పడతాండ్రా. కాదా వయసులో పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ఆ నెల్లి కలిసి అని కాదు మా గురువు గారిని. నీ తప్పదా? తప్పదు. తప్పదంటారా పద. అబ్బా ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా. అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్ మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందిరా. పరుపు కూడా హార్డ్ గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. ఇప్పుడు మేమేం చేయాలి స్వామి? మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు? ఒరే శర్మ, బా రేపు గుడిలో మీ నాన్నకు బదులు నువ్వు ఉంటే ఎలా ఉంటది? చాలా చండాలంగా ఉంటది. ఎందుకంటే మా బాబు గుళ్ళో ప్రసాదానికి వెళ్తేనే ఎరా నీకు పని పాట లేదా అని తిడతాడు. ఈ గుళ్ళోకి వెళ్ళి మంత్రాలు చదువుతానా అనేసి అంటే అరే నీకు మతం అయిందా లేక మందు కొట్టొచ్చావా అని క్లాస్ పీకుతాడు. ఎందుకు బా నాకు ఈ రిస్క్? రే శర్మ, నువ్వు మందు కొట్టినా మీ నాన్న నిన్ను కొట్టినా రేపు పొద్దున్న గుడిలో నువ్వు ఉండాలి, అంతే. అంతేనంటావు? సరే బా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అలాంటిది ఒక్క రోజు గుడిలో పూజారిగా చేయలేనా? చేస్తా, ట్రై చేస్తా. మా బాబుకో బిస్కెట్ వేస్తా, నీ కోరిక తీర్చేస్తా. నానా నా పురోహితం. ఒరే నాలిక మంద పెదవా, నువ్వు పురోహితం చేస్తే ఆ మంత్రాలు కూడా శరణ మహాప్రభు అని దేవుడి పాదాలు పట్టుకుని ఘోషిస్తాయిరా వేధావా. ఇప్పుడు బావకేం చెప్పాలి? రామ్ గోపాల్ శర్మ, ఒరే రామ్ గోపాల్, ఒక యాచకుడి కోసం మరో యాచకుడు తగలడ్డాడు. వేధావాలు ఊరును భ్రష్టు పట్టిస్తున్నారు. ఏంటి పెద్ద శర్మ గారు గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇంట్లో చదువుతున్నారు భేషుగ్గా? నానా ఏంట్రా శర్మ, మీ నాన్నకు నోరు బాలేస్తుంది? బా, కార్యం జరగాలంటే కొన్ని కర్మలు అనుభవించాలి బా. నువ్వు నాకు పని అప్ప చెప్పావు కదా, నేను చేస్తాను. నువ్వు నానా, నువ్వు ఆగు నానా, నువ్వు ఆడు వెళ్ళిపోతావు. మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళిపోతున్నాను.
ఆ కండు వైట్ ఇచ్చి తగలరా. నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా, లేదంటే నీ విశ్వరూపం ఊరంతా చూస్తుంది, తర్వాత నీ ఇష్టం. అయినా నేను ఒప్పుకోను. యాబ్రాసి వేధవా. హారతి మీద ఒట్టేయరా. దేనికి నాన్న? మనిషి అన్నాక కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాడు, కానీ నువ్వు దేనికి పనికిరాని పనికి మాలిన వెధవు కదా. ఇది నా నమ్మకం కోసం. నాన్న, ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే నాదొక షరతు. ముందు ఆ షరత్ ఏంటో చెప్పు, తర్వాత ఒట్టేయాలో లేదో నేను డిసైడ్ అవుతా. ముందు నువ్వు ఒట్టేయి, తర్వాత చెప్తాను. ఒట్టేసి ఇప్పుడు చెప్పు. రేపటి నుంచి నువ్వు పురోహితం స్వీకరించాలంటే ఆ వెధవలతో తిరగడం మానేసి చక్కగా గుళ్ళో ఉండాలి. పట్టుకో. అమ్మా ఇటు చంపు. నా పిచ్చిగాని స్వామి నన్ను అడ్డెట్టుకొని నిన్ను వాడేసుకున్నాడు. ఏంట్లే గుళ్ళోకి వెళ్తున్నారా? లేదురా, గూటి బిళ్ళ ఆడుకుందామని వచ్చా. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చుంటే అదిరిపోయే పూజ చేయించావండి. సర్లే, మార్నింగ్ వద్దాం. అది కూడా మీకు కుదరదులే అమ్మా. ఏ పొద్దున్నే 2 గంటలకల్లా నేను గుడి తెరిచి 3వ గంటకల్లా మూసేస్తాగా, అప్పటికి మీరు ఇంకా లేవరుగా. అయినా దేవుడి దర్శనానికి వస్తే దరిద్రుల్లా నువ్వు ఎదురుపడ్డావేంట్రా? దరిద్రుడా. అంటే మా నాన్న ముసలోడైపోయాడుగా, అందుకని రిటైర్మెంట్ ఇచ్చేసా. ఇక గుడి పగ్గాలు 2 నా చేతుల్లోనే ఉన్నాయి. అయినా మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీ పేర్లు గోత్రాలు చెప్పిపోండి, ఉదయాన్నే ఫస్ట్ పూజలో మీ పేర్లు దేవుడి చెవిలో వేసేస్తా. వద్దులే, మీ నాన్న ఉన్నప్పుడే ఆగవే. అయితే మర్చిపోండి, దేవుణ్ణి చూడాలి అనే ఆశ మర్చిపోండి. ఆగవే. కౌండిన్యస గోత్రం చైత్ర. కౌండిన్యస గోత్రోద్భవతి చైత్ర నామధేవతి. ఏమ్మా రాజి మీ తాత వచ్చి చెబుతాడా? కొత్తగా రాసి అడుగుతున్నావేంట్రా? మా హయాంలో అలాగే ఉంటుంది. నచ్చితే చెప్పి చేయించుకోండి, లేదంటే ఇక్కడ నుండి పొండంతే. సరే రావే పోదాం. పూజ బాగా చేయండి. నాది కన్యా రాశి. స్వామి 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 ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా. అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం. క్షమించండి స్వామి, ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాం. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాశే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఇలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా. నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా. అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను. నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం.
ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ శివాయ. ఆడుబా ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా, ఆ చైత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఆహా, అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి? ఎట్లే వెళ్తున్నారా కోటిపల్లి? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. ఏమైంది అతనికి? ఓ మై గాడ్! వీళ్ళేట్రా పంట ఎక్కకుండా పడవెక్కారా? గురుగారు, చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మావాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. Oh my God. చెయ్యి చూడు. రే రే రే. ఏ మాటగా మాట చెప్పాలి మరే. ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిసికైనా చేస్తాడు ఎదవ. అరే, మొన్న ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక ఎక్కడనమ్మా? అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వెంత మంచిదానమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు, తిట్టడానికి తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని. థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే ఏయ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. లోపల ఏదో జరుగుతుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏయ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కలో కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటి అల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా? నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక, అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. నువ్వు ఎక్కడికే?
పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండి రా. ఇంతకెవ్వడాడో ఏం జరిగింది చెప్తేనే కదా తెలిసేది. వాడి పేరు కాశీ. నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు చైత్ర నేను క్లాస్మేట్స్. అక్కడ చైత్ర వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి రోజు వచ్చిన ఫోన్ కాల్ చైత్ర జీవితాన్ని మార్చేసింది. హలో, ఏ ఊరు? ఎవరామే? ఎలా జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? దించండి. కోట్లు కట్టించి పెళ్లి చేస్తే కాటికెళ్ళేలాగా చేశాడు. సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. దాన్ని తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా. అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? ఊర్లో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా.
సార్ మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాశీ? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది, అసలు కళగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? ఏమండి? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. ఏంట్రా వాగుతున్నావు? డాడీ చైత్ర, నా డాడీని వదలండి, వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. చైత్ర చైత్ర డాడీ, డాడీ, వదలు. డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు, అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా? కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా? డాడీ వదలు. డాడీ కాశీ, నొప్పి ఒక్కరోజు తెలిస్తే చాలదు, నువ్వు 3 రోజులు జైల్లో ఉన్నావు. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి. కట్ర తాళి. ఎక్కడికి పోతావే? ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది. ఇంతకీ ఏ ఊరన్నావు? అదేదో పార్వతీపురం దగ్గర నర్సీపురం అటబా, అంతేనా?
ఒరే శర్మ గారు, ప్రయాణానికి సిద్ధం చేయరా. బా ఊరు చాలా పెద్దదిలా ఉంది, ఎక్కడ ఎతుకుతావు? రే శర్మ గారు, నడవడానికి కాళ్ళు, తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా. పా. ఐసులే పోనే. ఏయ్, బా కిరసనాయలు పోసేసుకుంటున్నాడు. ఏయ్, ఏయ్, ఆగా. ఏయ్, ఏం మనసు నువ్వు? ఆగు, ఆగు. ఏమన్నా పిచ్చా? వీడియో తీస్తా. పక్కకు జరుగు. నువ్వు తీవా? వీడియో తీస్తావా నువ్వు? ఏయ్, నీ ఆగా. మాట్లాడుతున్నాడు కదా, ఆగలేవా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా సావు నన్ను సావనివ్వండి. నీ అయ్యా చచ్చేదో చెప్పి చావు, మాకు క్లారిటీ ఏడ్చుద్ది. ఏరా నువ్వు పత్తి రైతువా? కాదు, వరి రైతుని. వరికి పురుగు పట్టిందా? కాదు, పంట కూడా బానే పండింది, డబ్బు కూడా చేతికొచ్చింది. పంట పండితే పండగ చేసుకోవాలి, ఈ సావులేంట్రా? బావా నువ్వు డీల్ చేయి, నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు అంకుల్, ఏంటి నీ ప్రాబ్లం? నేను కాడ అప్పు తీసుకున్నాను. డబ్బులు వచ్చాయన్నావు కదా, ఇచ్చేయి. ఇచ్చేద్దామని నేను అనుకున్నాను, ఆడసలు పుచ్చుకోనే లేదు. ఎందుకు? వడ్డీ ఎక్కువైందా? వడ్డీ వాడు పక్కన ఉంచాయి, ఆడ అసలే వద్దన్నాడు. మంచిదేగా, డబ్బులు మిగిలాయి. ఏటి మిగిలేది? సిక్కంతా ఇక్కడే ఉంది. ఊరు అమ్మోరు పండుగ మొదలై 3 రోజులు అయింది. అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అందరి ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తున్నాడు. అదిగో టెంట్ కూడా రెడీ అయిపోయినది. అది నీకు టెంట్ లాగా ఉందా, నాకు పాళ్ళలాగా ఉంది. అర్థం కాలేదా? రా చూద్దుగానే. అదిగో చూడు, ఇదిగో ఇది పరిస్థితి. నేను నీడింటి ముందు వేసినారు, ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు. ఏవే ఆ కిరసనాయిల డబ్బా అటుకురా. ఎవడరా బాబు, జనాలు సావక ముందనే సమాధులు ఎక్కిస్తున్నాడు. ఎందరెందరో మహానుభావులను పొట్టన పెట్టుకున్నాము శ్మశానమా, నీకు ఇసుమంతైనను జాలి లేదా? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు వచ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. చల ఆహా హార్మోనియం, పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేసావు కదరా ఎద్దవ్వా. వంకెతకలేనమ్మా, డొంకెట్టుకు ఎలాడిందట. పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా. సాంఘిక నాటకాల హీరోయిన్, ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క చంద్రమతి వేషమంటే మాటలా, నాకే కౌంటరా? పద్మశ్రీ అయ్యగారు తాళాల దగ్గర ఇచ్చమంటారా? టైం కాదురా, నే చెప్తాగా. ముందా మంచినీళ్లు, గొంతు శృతి చేసుకోవాలి. గురుగారు, యాదవ సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండి? ఒరే హార్మోనిస్టు, వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా. మొదలెట్టండి. ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా, ఈ ఊళ్ళో చైత్ర అనే అమ్మాయి ఉంది, నీకు తెలుసా అని అడిగా. అంతే, చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాని పిల్లవట బావా. అరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా. ఇంకా నయం, డైరెక్ట్ గా వెళ్ళా కాశీగడిని అడగలేదు. కూర్చోబడిపోతుంది బావా. చైత్రం వెతికి రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు.
ఏటి పాట ఆగింది? పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. గా, అలా కొయ్యిలా నిలబడకపోతే ఓ 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, పిచ్చప్పారావు అని అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారావు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయన. మీరేటండి, అసలే మాకు టైం లేదు, పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయన. ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియా సుయోధన సార్వభౌముడిని నేనే నాయన. బాబు గారు! లేవండి లేవండి లేవండి, అవసరం లేదు నాయన. ఏ మా కోసం మీరు అడుక్కుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ అయ్యగారు, తాళాలు తగిలించమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయనా? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి, వాటంతటో పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్ ఆ ఇల్లు ఎవరిది సార్? ఏది? అదా కాశీ అని మా బంధువుల ఇల్లే. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా, బంగారు ప్రాసుల్ని కాస్త దాన్ని ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సహవాడ్ సహవాడ్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది. ఏమే, ఇంకో 2 కంట వండి పడే తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేదు సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు?
అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం. ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవ్వడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే. ఎవడు కొట్టాడు చెప్పేదాకా కొట్టండిరా, చెప్పకపోతే చంపేయండిరా. అదేంటి ఈ మనం కొడితే ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు? ఈ అమ్మాయి కదా. ఏయ్, అక్కడెవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. దొరికిపోయాను. ఏయ్, ఏయ్. అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు? నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రేయ్, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేము వేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు, అమ్మా ఇంకోసారి ఈడు నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా, మీ దయా మా ప్రాప్తం. పోదారా పదా, ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏంటి నిన్ను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు, తొక్కలేదు, వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించాను. ఎవడెవడు వస్తున్నాడు అందరి మీద కన్నీసు. ఇదేంటి ఇక్కడున్నాడు, నా మీద పడ్డాడు? రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా, రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి
ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడెవడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కానీ కళలతో వాణ్ణి మార్చలేము నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. ఆ కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో. నాకు రెండు కళలున్నాయి. ఒకటి, రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2, మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా? అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. ఇలా ముందుకొచ్చే వచ్చిన అతిథులకు నమస్కారం చేయరేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారత్లో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూప్ నే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేమొచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. Hey, next. నాయనా లవా, 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో, అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయ ఏదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో, ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం, నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే, ఇంతకు ఏం చేద్దామంటారు? రేపు చూడండి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి. ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి. రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో, స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు. ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీంటి ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు, మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా? నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అవి హైదరాబాద్ లో జరుగుతాయి కదండి, ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహో, అవును. నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, డైరెక్షన్ మాత్రమే నాది. అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తా. ఏరుకొస్తావా? అదే సార్, పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు, త్వరగా రా నాయనా.
ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ ఆ, బాణం అందుకో. నువ్వు రాగం అందుకో. ఎంతసేపు ఆపండి? కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా? నాయనా ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. సరే అలాగే అలాగే. రే హార్మోని వస్తావేంట్రా? వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు. దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడ వరకు సంతోషించు. ఓడిపోయాను. గెలిచారు గెలిచారు గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మ, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదో పని చేసినట్టున్నాడు. ఒరే బాబా వస్తున్నానుండ్రా. హనుమా పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. ఇంటర్కి గోడ దుక్కుతున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లవుడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, ఏక్ బార్ ఇద్దరు ఆహో. అమ్మని అమ్మ, వీడేంటి మళ్ళీ కుంపలో ఉన్నాడు? నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్, మన హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. పద. రేయ్, మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలుసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? కాశీ ఆనొదిలే. ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవని చేసినందుకు నేను బాధపడటం లేదయా. వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నాన్నని వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో.
ఏంటిలా వచ్చావు? అమ్మా అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, పో. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరు చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో తప్పుకో. తను వస్తుందా రాదా? అరే వదిలు సీను. పట్టుకున్నది వదలడానికి కాదు, ఒక్కసారి వదిలినందుకే ఇక్కడి దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది నిన్ను నమ్మొచ్చని. అక్క చెప్పిందని నమ్ముతున్నావా? నేను ప్రేమించాను కాబట్టి నమ్ముతున్నాను. చైత్ర! చంపేయండ్రా కొడుకుని! ఎవరిని అడిగొచ్చావే? కాశీ అంటే అంత తేలిగ్గా ఉందా? కాశీ, వాడు వదిలేమని చెప్పు కాశీ. కాశీ, నీ దండం పెడతాను కాశీ. చంపేసేలా ఉన్నారు, వదిలేమని చెప్పు కాశీ. వదిలేమని చెప్పు కాశీ. రేయ్! చైత్ర నాది, నా పెళ్ళాం. సత్యంత వరకు నాతోనే ఉంటది. కాశీ! రావే. కాశీ! రేయ్, వదిలేయండిరా, వదిలేయండిరా, వదిలేయండి. ఏంట్రా, ఇంకా చంపలేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది, ఊరు జనం చూస్తుండగా చైత్రని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారా పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి. మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడి సీన్ మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సిందే. పదమా.
కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడికన్నా ముందు వాడి ఊర్లో మనముండాలి. పదండ్రా. చావడానికి పార్వతీపురం నుంచి ఇక్కడి వరకు వచ్చావు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? నా కొడుకు వచ్చేంత వరకు. రేయ్, నా ఊరు జనం ముందు దీన్ని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసావు, తీసుకెళ్ళావు. శభాష్. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈ ఊరు జనం ముందు నిన్ను చంపి దాన్ని తీసుకొస్తాడు నా కొడుకు. చంపేరే కాశీయాన్ని. రేయ్, ఆగండ్రా. కాశీ. Zam.